హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ శారీకి అయితే కుచ్చులు కడుతున్నానండి. కొంచెం డిఫరెంట్గా అయితే కడుతున్నాను. ముత్యాల ఫ్లవర్స్ని యూజ్ చేసేసి కుచ్చులు అయితే కడతాను. ఇందుకోసం అయితే నేను ఈ రెండు రకాల దారాలను అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి కాపర్ కలర్, ఇంకోటి వచ్చేసి శారీ కలర్ దారాన్ని అయితే తీసుకున్నాను. శారీకి ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో అది మటుకు తప్పకుండా తీసుకోవాలండి. ఇంకొక దారం వచ్చేసి మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదా ఇంకా అడిషనల్ కలర్ ఏమన్నా ఉంటే దాన్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అయితే యూజ్ అవుతుందండి. దీనికి ఒక నార్మల్ ఇది జెరీ థ్రెడ్ ఉంటుంది కదా, జెరీ థ్రెడ్ని కూడా తీసుకుంటున్నాను. వీటితోటి ఫస్ట్ రెడీ టాజిల్స్ని అయితే చేసుకోవాలండి. వాటిని చేసుకునే దానికి ఫస్ట్ ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జెరీ థ్రెడ్ని అయితే తీసుకోవాలి. తీసుకునేసి లాస్ట్ నాట్ అయితే వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు థ్రెడ్స్ని డివైడ్ చేసుకుంటున్నాను. అన్ని ముళ్ళుని నీట్గా విప్పేసేయాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ బటన్ కనుక ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో ముందు మీకే వస్తుంది. ఈ విధంగా మధ్యలోకి అయితే తీసుకోవాలండి. చేతిలోకి దారాన్ని మధ్యలోకి తీసుకునేసి చిన్న చిన్నగా డివైడ్ అయితే చేసుకోవాలి. దీనికైతే మరీ పెద్దగా అవసరం లేదండి. ఎందుకంటే రెడీ టాజిల్స్ చేసుకుంటాం కాబట్టి వెడల్పు తక్కువ, అంటే మనం విడ్త్ అనేది పోగులు తక్కువ తీసుకున్నా కానీ చూడడానికి చాలా బాగుంటాయి. అందుకనేసి మరీ లావు లేకుండా మరీ సన్నం లేకుండా మీడియంగా అయితే డివైడ్ చేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి 4-5 డివైడ్ చేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం అయితే లేదండి. ఎన్ని సరిపోతాయో అన్ని వాడుకోవచ్చు. మిగిలిన దారం ఇంకొక దానికైతే వాడుకోవచ్చు. నేనైతే 3 డివైడ్ చేశాను. చేసేసి నీట్గా నాట్ అయితే వేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కాపర్ కలర్ థ్రెడ్ని కూడా డివైడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి సరిపోలేదు అనుకుంటే ఇంకొక పార్ట్ డివైడ్ చేసుకోండి. పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి డివైడ్ చేసుకోవడంలో. ఇప్పుడిప్పుడే థ్రెడ్స్ చూసే వాళ్ళకి కొత్తగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ప్రతిదీ పిన్ టు పిన్ అయితే చెప్తూ ఉన్నాను. మనకి సబ్స్క్రైబర్స్ కొంతమంది కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా అనేసి ప్రతి పాయింట్ అయితే చెప్తూ ఉంటానండి. ఈ విధంగా లాస్ట్ నాట్ అయితే వేసేసుకోవాలి. అన్నిటికీ మనం డివైడ్ చేసుకున్న పార్ట్స్ అన్నిటికీ కూడాను లాస్ట్ నాట్ వేసుకున్నామంటే పోగులు అనేవి విడిపోకుండా నీట్గా ఉంటుంది. మనం కట్టేటప్పుడు ఈజీగా అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను ఒక బెంచ్కి అయితే ఒక సైడ్ అయితే పైపింగ్ థ్రెడ్ని కట్టేసి అదే ఆపోజిట్ సైడ్లో ఇంకొక పైపింగ్ థ్రెడ్ని కూడా కట్టుకునేసి ఈ విధంగా రెడీ టాజిల్స్ని అయితే చేస్తున్నానండి. చూడండి ఏ విధంగా కట్టాను అనేది కూడా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా ఉన్నటువంటి బెంచ్కి ఒక సైడ్ అయితే కట్టేశాను, ఇంకొక సైడ్ గట్టిగా కట్టేసి పైపింగ్ థ్రెడ్ని కింద అయితే ప్లేస్ చేశాను. ఇప్పుడు చూడండి ఇవి మనం కట్టినటువంటి టాజిల్స్ కూడా మూవ్ అవ్వాలి అటు ఇటు. అంటే మనం తీసిన తర్వాత మాకు రావాలి కదా, మరీ గట్టిగా కట్టామంటే అవి రాకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి కొంచెం గ్యాప్ ఉంచుకునేసి జరీ కట్టామంటే నీట్గా మూవ్ అవుతుంది అనమాట. అటు ఇటు కుచ్చు అనేది మూవ్ అవుతుంది. ఈ విధంగా నీట్గా మనం తీసుకున్నటువంటి రేషం థ్రెడ్ని ఆ థ్రెడ్ మీద అయితే ప్లేస్ చేసేయాలండి. ప్లేస్ చేసేసి నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చుకోవాలి. ఎందుకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసానంటే ముడి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే కట్టేసుకోవాలి. కట్టిన తర్వాత నీడిల్ని కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేసుకోవాలి. ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకోవాలండి. జరీ కట్టుకోవడము నార్మల్ కుచ్చులకు ఎలా కట్టుకుంటామో అలానే కట్టుకుంటాము. దీనికి మెజర్మెంట్ వచ్చేసి 1 ఇంచ్ మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసేసానండి. ఈ విధంగా టజిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగానే. వీటిని రెడీ టజిల్స్ అని కూడా అంటారండి. అంటే కుచ్చులు అనేవి ముందుగా కుట్టుకున్నామంటే మనము ఈ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటుంది. వాటిని డివైడ్ తీసేస్తున్నాను చూడండి. థ్రెడ్ని అయితే కట్ చేసేసాను, లేదా మీరు ఊడ తీసుకోవచ్చు, ఎట్లయినా ఒకటే అండి. థ్రెడ్ పెద్ద వేస్ట్ పోదు కదా అనేసి నేనైతే కట్ చేసేసాను. కట్ చేసేసి నీట్గా ఈ విధంగా అయితే టజిల్స్ అన్నిటినీ తీసేసానండి. తీసిన తర్వాత వీటిని యూజ్ చేసేసి నేను ఇప్పుడు డిజైన్ అనేది ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి. మీరు రెడీ టాజిల్స్ ఏ డిజైన్ చేసుకోవాలన్నా ఈ విధంగానే చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఇప్పుడు చూడండి వీటితోటి నేను ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. లాస్ట్ టైం మన ఛానల్లో ఈ ముత్యం ఫ్లవర్ ఉంది కదండి, ఆ ప్లేస్లో నేను రోజ్ ఫ్లవర్ యూజ్ చేసేసి డిజైన్ చేస్తున్నానండి. ఒక్కసారి మీకు ఏమన్నా కావాలనుకుంటే చూడండి ఒకసారి. ఈసారి వచ్చేసి నేను ముత్యం ఫ్లవర్ని యూజ్ చేసేసి కడుతున్నాను. అదే విధంగా కడతాననేది కూడా చూపిస్తానండి. ఇందుకోసం అయితే మనకి చిట్టి ముత్యాలు చిన్న ఇది చూడండి, ఈ ముత్యాలు అయితే యూజ్ అవుతాయి. ఇంకా వచ్చేసి సిల్వర్ పూసలు 2 mm బీడ్స్ ఉంటాయి కదండి, ఆ బీడ్స్ని అయితే నేను తీసుకుంటున్నాను. అంటే మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, మీడియం బీడ్ని అయితే తీసుకుంటున్నాను. ఇవి వచ్చి చాలా బాగున్నాయండి. ముత్యాల ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ కాంబినేషన్లో ఉన్నాయి, బాగున్నాయి చూడడానికి అనేసి నేను ఈ బ్లూ కలర్ శారీకి కరెక్ట్గా సెట్ అవుతాయి అనేసి వీటిని అయితే తీసుకున్నాను.
ఇప్పుడు నార్మల్ మనం మిషన్ కుట్టే దారం ఉంటుంది కదండి, ఆ దారాన్ని హెమ్మింగ్ నీడిల్కి అయితే 4 వరుసలే ఎక్కించుకోవాలి. నేను ఎప్పుడు చెప్పే విధంగానే 4 వరుసల దారాన్ని అయితే ఎక్కించుకునేసి లాస్ట్ నాట్ వేసుకోవాలండి. దీనికి తప్పకుండా నాట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి, శారీ పళ్ళు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి కుచ్చేసి నాట్ అయితే వేసుకుంటున్నాను గట్టిగా. ఇప్పుడు నేను ముందు బీడ్ కట్టున్నాను కదండి, దానికి కొంచెం అంటే కొంచెం దూరంగా అయితే నాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్లూ కలర్ టాజిల్ అయిపోయింది కాబట్టి కాపర్ కలర్ టాజిల్ని అయితే నేను కడుతున్నాను. నీట్గా ఏ స్టాండ్స్ పోగులు అనేవి ఏం పోకుండా నీట్గా నీడిల్ని అయితే ఎక్కించేసేయాలండి. పోగులు పోకుండా చూసుకోవాలి. ఎక్కించుకునేసి శారీ పళ్ళు దగ్గరికి రాణించేసేయాలండి. రాణించిన తర్వాత నీడిల్ని పళ్ళు కింద వైపు నుంచి కానీ పై వైపు నుంచి కానీ, అది మన కంఫర్ట్ అండి. నేనైతే పై వైపు నుంచే రాణిస్తున్నాను. మన కంఫర్ట్ ఎలా ఉంటే అలా అయితే రాణించుకోవచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఈ విధంగా మీరు మెయిన్ ఇక్కడ తెలుసుకోవాల్సింది పోగులు అనేవి పోనీయకూడదండి. పోగుల్ని పోనీయకుండా టాజిల్ని అయితే ఎక్కించుకునేసి ఈ విధంగా నాట్ అయితే వేసుకోవాలి. లూప్ అనేది ఫామ్ అవుతుంది. లూప్ లోపల గుండా నీళ్ళని లాగేసామంటే నాట్ పడిపోతుంది. ఇప్పుడు చూడండి, కుచ్చుకి ఈ తర్వాత బీడ్స్ కడతాం కదా, దానికి కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉండేలాగా నాట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే జిగ్జాగ్ వేస్తున్నాను కదండి పీకో, ఆ పీకో లోపల గుండా కొంచెం పక్కకైతే తీసుకొచ్చేస్తున్నాను. అంటే థ్రెడ్ అనేది కనపడకుండా ఉంటుంది, మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పక్కకు రాణి చేసిన తర్వాత నీడిల్ని ఇప్పుడు శారీ పళ్ళు పై వైపు నుంచి కింద వైపుకి అయితే రాణి చేస్తున్నాను. ఇప్పుడు రాణించేటప్పుడే లూప్ లాగా ఫామ్ అవుతుందండి. ఆ లూప్ లోపల గుండా లాగేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుంది, కొంచెం దూరం కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు టజిల్ని కట్టడం చూపించాను కదండి, ఇప్పుడు బీడ్స్ ఏ విధంగా కట్టుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ బీడ్స్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ ద్వారానే ఈ వీడియో అనేది ఎంతమందికి రీచ్ అవుతుందో అంతమందికి రీచ్ అవుతుందండి. మీ సపోర్ట్ లేకపోతే ఏం చేయలేమండి. మీ సపోర్ట్ అనేది ఉంటేనే మేము ముందుకైతే వెళ్ళగలము. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ కుచ్చు కూడా కట్టేశాను. కట్టిన తర్వాత సారీ అండి, అప్పుడు వేరే కస్టమర్ వచ్చేసి వీడియో తీయలేకపోయానండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మళ్ళీ చూపిస్తానండి మీకు. కొంచెం అంటే ఇప్పుడు కుచ్చుంది కదా, కుచ్చుకి కొంచెం అంటే కొంచెం పక్కగా తీసుకెళ్ళేసి ఆ బీడ్స్ కట్టడం చూపించలేదు కదండి, వేరే వాళ్ళు వచ్చారు, అంతలేకే మాట్లాడుతున్నారు. అందుకనేసి నేను వీడియో తీయడం ఎందుకనేసి ఆపేశానండి. ఆ క్లిప్ నేను డిలీట్ చేయలేదు, అట్లానే ఉంచేశాను. ఇప్పుడు చూడండి, నీట్గా చూపిస్తాను. నాట్ అయితే వేసేసాను. బీడ్స్కి కొంచెం అంటే కొంచెం దూరంగా నాట్ అయితే వేసాను. నాట్ వేసిన తర్వాత బ్లూ కలర్ టజిల్ని అయితే ఎక్కించుకుంటున్నాను. స్టాండ్స్ ఏమీ మిస్ చేయకూడదు. మిస్ చేయకుండా నీట్గా అయితే ఎక్కించేసేసుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత నాట్ అయితే వేసుకోవాలి. నేను చెప్పాను కదండి, అది మీ కంఫర్ట్. శారీ పళ్ళు కింద వైపు నుంచి అయినా నీడిల్ని పైకి రానియొచ్చు, పై నుంచి అయినా కిందకి పోనీయొచ్చు. ఈ విధంగా రాణి చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచే పై వైపుకి తీసుకొచ్చేసి ఇప్పుడు లూప్ లాగా ఫామ్ అవుతుందండి. మనం థ్రెడ్ పట్టుకున్న దగ్గర లూప్ లాగా ఫామ్ అవుతుంది. ఆ లూప్ లోపల గుండా నీడిల్ని కిందకి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచేసి మళ్ళీ నీడిల్ని పైకైతే రాణి చేస్తున్నాను. రాణి చేసి ఇంకొక నాట్ అయితే వేసుకోవాలండి. నాట్ వేసుకోవడం అనేది కూడా మన ఇష్టం అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మళ్ళీ అంటే కరెక్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలి అనుకుంటే ఒకసారి నాట్ అయితే వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్లవర్ని అయితే కిందకి పోనిచ్చేస్తున్నాను. మీరు స్పీడ్ కట్టాలంటే ఇలా కూడా ట్రై చేయండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను. ఎక్కడ వేసినా కానీ గట్టిగా ఉంటుంది. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నీడిల్ని ఆ ఫ్లవర్ ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి రివర్స్ అయితే తీసుకొచ్చేస్తున్నాను. రివర్స్ తీసుకొచ్చేసి ఇప్పుడు ఇక్కడ నాట్ అయితే వేస్తున్నాను. గట్టిగా నాట్ అయితే వేసేస్తున్నానండి. వేసిన తర్వాత ఇప్పుడు బీడ్స్ ఎక్కించాను చూడండి. ఫ్లవర్కి మనం ముడి వేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో అయితే నీడిల్ని తీసుకొచ్చేసి నాట్ వేసుకుని ఇప్పుడు బీడ్స్ అయితే ఎక్కించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒక సిల్వర్ కలర్ బీడ్ని అయితే ఎక్కించానండి. నెక్స్ట్ వచ్చేసి చిట్టి ముత్యాలను అయితే ఎక్కించేసి, చిట్టి ముత్యాలు, గుట్ట పూసలు ఏదైనా అంటారండి వీటిని, ఏరియాని బట్టి వాటికి పేరు ఉంటుంది. ఈ విధంగా 5 సిల్వర్ పూసలు, 6 సిల్వర్ పూసల్ని, 5 గుట్ట పూసల్ని నేను వేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ నేను వేసుకున్నప్పుడు నాకు కొంచెం గ్యాప్ లాగా అనిపిస్తుంది.
ఆ గ్యాప్ లాగా అనిపించినప్పుడు మళ్ళీ ఇంకొక పూసనైతే యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయిందండి. 5 గుట్ట పూసలు 6 సిల్వర్ పూసలను ఎక్కించుకున్నానంటే నేను ఫ్లవర్ చుట్టూరు నాకు కర్వ్ షేప్ తిరగడానికి సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు నీడిల్ని పైనుంచి కింద వైపుకి తీసుకొచ్చేసి గట్టిగా థ్రెడ్ని అయితే ఒక 2 ఫింగర్స్ తోటి థ్రెడ్ని పట్టుకునేసి మళ్ళీ నీడిల్ని ఆ లూప్ లోపల గుండా లాగేసామంటే మనకి నాట్ అయితే పడిపోతుంది. ఇప్పుడు కొంచెం అంటే కొంచెం గ్యాప్ ఉంచుకునేసి పక్కన మళ్ళీ నీడిల్ని పైకి తీసుకొచ్చేసి ఒక నాట్ అయితే వేస్తున్నానండి. ఆ గ్యాప్ అనేది పెట్టుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొక కాపర్ కలర్ టజల్ని అయితే తీసుకున్నాను. తీసుకునేసి నీట్గా పళ్ళు దగ్గరికి అయితే తీసుకెళ్ళేసి ఇప్పుడు నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి నాట్ అయితే వేసుకోవాలి కాబట్టి ఆ దారాన్ని ఫింగర్స్ తోటి పట్టుకునేసి మళ్ళీ నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొచ్చేసి లూప్ లోపల గుండా నీడిల్ని లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. 1-2 సార్లు కనుక మనం ట్రై చేసామంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు వీడియో చూస్తూ ఈజీగా కట్టుకోవచ్చు. దీనికి నేనైతే 650 to 700 వరకు కూడా ఛార్జ్ చేస్తానండి. ఎందుకంటే దానికి తగ్గట్టు మనకి శ్రమ అయితే ఉంటుంది. అన్నీ కట్టుకుంటూ పోవడానికి టైం ఎక్కువ పడుతుంది. ఏరియాని బట్టి అండి 600 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. మరి అంత తక్కువ అయితే మనకి గిట్టుబాటు కాదండి. అంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు కాస్ట్ కూడా పెట్టండి అనేసి. 600 to 750, 800 వరకు కూడా మీ ఏరియాని బట్టి తీసుకోవచ్చండి.